పచ్చని కోనసీమలోని రామవరం అనే గ్రామం. ఆ ఊరిలో రాము, సోము అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఉన్నారు. రాము చాలా చురుకైనవాడు, కష్టపడే తత్వం ఉన్నవాడు. సోము మాత్రం పరమ సోమరి, ఏ పని చేయాలన్నా బద్ధకం. ఒకరోజు వీరిద్దరూ కలిసి పొరుగు ఊరి సంతకు ప్రయాణం చేయాల్సి వచ్చింది. రామవరం ఊరి చివర ఉన్న రచ్చబండ దగ్గర రాము, సోము కూర్చొని ఉన్నారు. పక్కనే రాము భార్య సీత, సోము భార్య లక్ష్మి కూడా ఉన్నారు. పక్షుల కిలకిల రావాలు, దూరాన వినిపిస్తున్న నాగలి శబ్దాలతో పల్లెటూరు ఉదయాన్నే కలకల్లాడుతుంది. సోము, లేవయ్యా, సూర్యుడు అప్పుడే నడినెత్తికి వస్తున్నాడు. మనం పక్కూరి సంతకు వెళ్ళి సాయంత్రంలోపు తిరిగి రావాలి. అటక మీద ఉన్న ఆ సంచి ఇడిసి బద్ధకం వదిలితేనే బతుకు బాగుంటుంది. అప్పుడు లక్ష్మి మాట్లాడుతూ విసుగ్గా సోముని తడుతూ, లేవండి, మీ బద్ధకం ఊరంతా తెలుసు. కనీసం మీ స్నేహితుడు పిలుస్తున్నప్పుడైనా చురుగ్గా ఉండండి. ఇంట్లో బియ్యం అయిపోవచ్చాయి, సంతలో సరుకులు తేవాలి. రాముగారు ఎలా కష్టపడుతున్నారో చూడండి. ఆయన భార్య సీతక్క తెల్లవారక ముందే పనులన్నీ పూర్తి చేసుకుంది. మీరు మాత్రం ఇంకా గుర్రు పెడుతున్నారు. అబ్బో, అప్పుడేనా? లక్ష్మి, నీకెప్పుడు కంగారే. ఇంకాస్త సేపు ఈ వేప చెట్టు నీడ నిద్రపోతే ప్రాణం లేచొస్తుంది. ఈ గాలి ఎంత హాయిగా ఉందో చూడు. సంత ఇక్కడికి పోతుందిలే, ఈరోజు కాకపోతే రేపెళ్దాం పదరాము. అసలు ఈ తొందర ఏంటో నాకు అర్థం కాదు. రేపు కాదు సోము, ఈరోజే వెళ్ళాలి. ఆలస్యం చేస్తే పక్కూరు రైతులు వచ్చి ముందే పట్టుకుపోతారు. అప్పుడు మనం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. లేలే, ఆ కండువా ఇటువు, బయలుదేరదాం. సమయం వృధా చేస్తే మనమే నష్టపోతాం. చూసారా, ఆయనకు ఉన్న శ్రద్ధలో మీకు ఏదో వంతు ఉన్నా మన ఇల్లు బాగుపడేది. రాముగారు, ఇతన్ని ఎలాగైనా తీసుకెళ్ళండి, లేదంటే రోజంతా ఇక్కడే పడుకుంటాడు. మీరే వీడికి కాస్త బుద్ధి చెప్పాలి. సరేలే లక్ష్మి, నీ గోల భరించలేక వస్తున్నాను. కాని రాము, నాకో షరతు. దారిలో ఎక్కువ దూరం నడవలేను సుమా. ఎక్కడైనా ఎడ్ల బండి దొరికితే చూడు, హాయిగా కూర్చుని వెళ్దాం. నా కాళ్ళు చాలా సుకుమారం, ఎక్కువ నడిస్తే బొబ్బలొచ్చేస్తాయి. ఈ సమయంలో బండ్లన్నీ పొలాల్లో ఉంటాయి సోము, మనమే నడవాలి. సీత, మేం వెళ్ళొస్తాము, జాగ్రత్తగా ఉండు. ఇంటి దగ్గర పనులు చూసుకో. అలాగేనండి, జాగ్రత్త. సోముగారు, మీరైనా మా ఆయనకు తోడుగా ఉండి పని త్వరగా ముగించుకొని రండి. దారిలో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తే అలసట తెలియదు. దారిలో సోము, రాము నడుస్తున్నారు. ఎండ పెరిగిపోతుంది. ఎదురుగా వ్యాపారి రంగయ్య తన ఎడ్ల బండితో వస్తున్నాడు. బండి చక్రాల శబ్దం దూరం నుంచే వినిపిస్తుంది. అరే, అదిగో రంగబాబు వస్తున్నాడు. రాము, బండి ఆపుదాం, మనం హాయిగా అందులో కూర్చుని వెళ్ళొచ్చు. రంగయ్య బాబాయ్, ఆపండి. దేవుడు మన మొర ఆలకించి బండి పంపాడు. ఏరా సోము, అప్పుడే సంతక? ఈ ఎండలో నడవడం మీ వల్ల అవుతుందా? రాము, నువ్వు కూడా వీడితో కలిశావా? వీడి అడుగు తీసి అడుగు వేయడానికి గంట పడుతుంది. తప్పదు బాబాయ్, విత్తనాలు కావాలి. మీ బండిలో మాకు చోటుంటుందా? కాస్త సాయం చేస్తే పుణ్యం ఉంటుంది. బండిలో సరుకులున్నాయి రాము, కానీ మీకోసం కాస్త చోటిస్తాను. కానీ ఒక మాట, బండి చక్రం కాస్త వదులుగా ఉంది. దారిలో ఏమైనా అయితే మీరు దిగి సాయం చేయాలి. కేవలం కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటామంటే కుదరదు. అదంతా తర్వాత చూద్దాం బాబాయ్, ముందు కూర్చొనివ్వండి. అబ్బో, ఈ నీడ ఎంత బాగుందో, గాలి భలే తగులుతోంది. రాము, చూసావా నా తెలివి? నడవకుండానే ప్రయాణం సాగుతోంది. దారిలో బండి చక్రం బురదలో కూరుకుపోయింది. ఒక్కసారిగా ఆకాశం నల్లబడి గాలివాన మొదలయింది. అరే, నేను చెప్పాను, చక్రం బురదలో ఇరుక్కుపోయింది. రాము, సోము, దిగి కాస్త తోయండి, లేదంటే వర్షానికి బండి ఇక్కడే ఆగిపోతుంది. ఎడ్లు కూడా లాగలేకపోతున్నాయి. అలాగే బాబాయ్. సోము, రా దిగు. మనం ముగ్గురం తోస్తే బండి బయటకొస్తుంది. ఆలస్యం చేస్తే వర్షం ముదురుతుంది. నేనా ఈ బురదలో దిగాల? నా బట్టలు పాడైపోతాయి రాము. బాబాయ్, మీరు రాము తోయండి. నేను బండిలో బరువు పెరగకుండా ఉండడానికి ఇక్కడే గట్టిగా కూర్చుంటాను. నా వంతు సాయం అదే, పైగా నాకు చలేస్తోంది. సోము, ఇది మరీ అన్యాయం. అందరూ కష్టపడుతుంటే నువ్వు కూర్చొని చూస్తావా? దిగుంటున్నాను కదా. నీ బరువు వల్ల బండి ఇంకా దిగిపోతోంది. అబ్బో, నాకు వణుకు పుడుతోంది రాము. ఈ వర్షం చూడు ఎలా పడుతుందో. నేను దిగితే నాకు జలుబు చేస్తుంది. మీరు తోయండి.
నేను మీకు ధైర్యం చెప్తాను. తోయండి బాబాయ్ తోయండి అని అరుస్తాను. రాము, వీడు పరమ సోమరిలా ఉన్నాడు. సాయం చేయని వాడిని బండిలో తీసుకెళ్లడం నా వల్ల కాదు. సోము, నువ్వు దిగు. రాము మాత్రమే నాకు సాయం చేస్తున్నాడు కాబట్టి రాము మాత్రమే బండిలో వస్తాడు. పని చేయని వాడికి ఫలితం ఉండదు. బాబాయ్ అలా అనకండి. సరే దిగుతున్నాను, కానీ నేను తోయలేను సుమా. కేవలం పక్కన నిలబడతాను. నా చేతులు మురికి అవుతాయి. రాము రంగయ్య కష్టపడి బండిని తోశారు. సోము మాత్రం ఒక చెట్టు కింద నిలబడి చూస్తున్నాడు. వర్షం పెరగడంతో రంగయ్య బండిని వేగంగా తోలుకుంటూ వెళ్ళిపోయాడు. రాము సోము దారిలోనే మిగిలిపోయారు. ఒక పాత మండపంలో రాము సోము ఆశ్రయం పొందారు. చుట్టూ చినుకుల శబ్దం వినిపిస్తుంది. చూశారా రాము, ఆ రంగయ్య బాబాయ్ మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మనుషుల్లో ఈ కాలంలో కృతజ్ఞత లేదు. మనం ఎంత నమ్మకంగా బండెక్కాం. రంగయ్య బాబాయ్ మనల్ని వదిలేలేదు సోము. నువ్వు సాయం చేయకపోవడం చూసి ఆయన కోపం వచ్చింది. నువ్వు బండిలో ఉన్నప్పుడు బరువు పెరిగింది తప్ప సాయం అందలేదు. నీ బద్ధకం వల్ల మనం ఇప్పుడు ఈ వర్షంలో ఇక్కడ ఆగిపోయాం. ఇప్పుడు గమ్యం చేరడం కష్టమవుతుంది. నీకెప్పుడూ నా మీద కోపమే. పోనీలే, ఈ వర్షం భలే చల్లగా ఉంది. ఇక్కడే పడుకుందాం రాము. సాయంత్రం అయినా పర్లేదు. నాకు ఆకలిగా ఉంది. సీతక్కచ్చిన రొట్టెలేవి? అవి తింటే కాస్త శక్తి వస్తుంది. సోము, ఈ మంటపం కూలిపోయేలా ఉంది. వర్షం తగ్గగానే మనం వెళ్ళాలి. నాకు ఆకలి కంటే పని ముఖ్యం. నీకెప్పుడు తిండి నిద్ర మీద ఉన్న ధ్యాస పని మీద ఉండదు. అందుకే లక్ష్మి నీ గురించి బాధపడుతూ ఉంటుంది. ఆమె ఇంట్లో దీపం పెట్టుకుని నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. లక్ష్మి గురించి నీకెందుకు రాము? ఆమె ఎప్పుడు ఏదో ఒకటి అరుస్తూనే ఉంటుంది. ఆమె గోల నుంచి తప్పించుకోవడానికే నేనిలా పడుకుంటాను. మనం హాయిగా ఉందాం పదా. అలా సంతకు చేరుకున్నారు. సంత అంతా జనంతో సందడిగా ఉంది. రాము విత్తనాలు కొంటున్నాడు. సోము మాత్రం ఒక అరుగు మీద నిద్రపోయాడు. అప్పుడే రంగయ్య బాబాయ్ మళ్ళీ కనిపించాడు. రాము, విత్తనాలు దొరికాయా? అదిగో సోము మళ్ళీ నిద్రపోతున్నాడు. వీడిని మార్చడం ఎవ్వరి వల్ల కాదు. వీడి తిండిపోతూ నిద్రపోతూ. అవును బాబాయ్, కాని స్నేహితుడు కదా అని భరిస్తున్నాను. కాని నా సహనం కూడా నశిస్తోంది. రాత్రవుతోంది. వీణ్ణి లేపాలి, లేదంటే ఇక్కడే చీకటి పడిపోతుంది. జాగ్రత్త రాము, చీకటి పడితే దారిలో ఇబ్బందులుంటాయి. నేనైతే ఇప్పుడే బయలుదేరుతున్నాను. సోముని ఇక్కడే వదిలేసి రావడం మేలు. వాడెప్పుడూ భారం తప్ప బలం కాదు. రాము సోముని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. సోము, లే, పనైపోయింది. వెళ్దాం పద, చీకటి పడుతోంది. అడవి దారిలో వెళ్లడం ప్రమాదకరం. పాములు తేళ్లు తిరుగుతుంటాయి. అప్పుడేనా? నాకింకా ఆకలిగా ఉంది రాము. ఆ మూల ఎవరో వేడివేడిగా గారెలు వేస్తున్నారు. ఆ వాసన అదిరిపోతోంది. ఆ గారెలు తింటే గాని నేను నడవలేను. అవి తిని వెళ్దాం. మన దగ్గర సమయం లేదు సోము. చీకటి పడితే దారిలో గుంతలు కనిపించవు. ఎద్దులు, అడవి జంతువులు కూడా వస్తాయి. నేను వెళ్తున్నాను. నువ్వు వస్తావా రావా? నీ గారెల కోసం నా ప్రాణాలు ఫలంగా పెట్టలేను. నేను మాత్రం ఇప్పుడే రాను. ఆ గారెలు తిని కాసేపు ఆగి వస్తాను. నాకు తెలుసులే దారి. నువ్వెప్పుడూ భయపడతావు. నేను ధైర్యవంతుణ్ణి. సరే సోము, నీ ఇష్టం, నీ బద్ధకం. నీ తిండి మీద ధ్యాస నీకే ప్రమాదం. నేనెళ్తున్నాను. జాగ్రత్త మరి. రాము ఇంటికి చేరుకున్నాడు. చీకటి పడింది. సీత గుమ్మం దగ్గర దీపం పట్టుకొని ఎదురు చూస్తుంది. ఏమండి, వచ్చేశారా? విత్తనాలు తెచ్చారా? అమ్మయ్య, ప్రాణం లేచొచ్చింది. మరి సోము గారి ఏరి? ఆయన రాలేదా? తెచ్చాను సీత. సోము మాత్రం రానని మొండికేశాడు. తన తిండి కోసం, ఆ గారెల కోసం అక్కడే ఉండిపోయాడు. వానాకాలం కదా, చీకటి పడితే ఆ దారి ఎంత భయంకరంగా ఉంటుందో వాడికి తెలీదు. బద్ధకం వాడి కళ్ళకు గంతలు కట్టింది. అయ్యో, లక్ష్మి ఇక్కడే ఉంది. పాపం, తన భర్త కోసం కంగారు పడుతుంది. ఆమె మన ఇంట్లోనే కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇప్పుడు తను వింటే ఏమవుతుందో. లక్ష్మి లోపల నుంచి కంగారుగా వస్తుంది. రాముగారు, నా భర్తేరి? తనను ఒంటరిగా వదిలేసి వచ్చారా? తను చీకటిని చూస్తే భయపడతాడు కదా. దారిలో ఏదైనా అయితే నేనేం కావాలి? మీరే కదా ఆయనకు పెద్ద దిక్కు. లక్ష్మి, నేను చాలాసార్లు బతిమిలాడాను. నా మాట వినలేదు. తను గారెల కోసం ఆశపడి అక్కడే ఉండిపోయాడు. తన బద్ధకం వల్ల ఈరోజు తను ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను ఎంత చెప్పినా తను వింటే కదా. అర్ధరాత్రి సోము భయంతో వణుకుతూ రాము ఇంటి తలుపు గట్టిగా తట్టాడు. రాము, రాము, తలుపు తీ. నాకు దయ్యం పట్టుకుందేమోనని భయంగా ఉంది. అడవిలో ఏవేవో వింత శబ్దాలు వస్తున్నాయి. రక్షించు రాము. రాము, లక్ష్మి, సీత బయటికి వచ్చారు.
సోము స్థితి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఏమైందండి? మీకు ఏమైంది? ఈ స్థితిలో ఉన్నారేంటి? ఆ బట్టలు చూడండి, మొహం అంతా నల్లగా అయిపోయింది. లక్ష్మి, నా మాట విను. నేను రాము మాట వినకుండా పెద్ద తప్పు చేశాను. దారిలో దొంగలు వస్తారేమో అని భయం, పాములు వస్తాయేమో అని భయం. అడుగు ముందుకు వేయాలంటే వణుకు పుట్టింది. చీకట్లో దారి తప్పి అడవిలోకి వెళ్ళాను. చచ్చి చెడి ఇక్కడికొచ్చాను. నా గారెలు నా కొంప ముంచాయి. చూశావా సోము, సోమరితనం వల్ల వచ్చే సుఖం కంటే వచ్చే ప్రమాదాలే ఎక్కువ. నువ్వు నా మీద ఆధారపడి బతుకుదామనుకున్నావు, కాని ఆపద వచ్చినప్పుడు నీ బద్ధకం నిన్ను ఒంటరిని చేసింది. నా మీద కోపం తెచ్చుకున్నావు కాని నీ శత్రువు నీలోనే ఉన్న బద్ధకమని తెలుసుకోలేదు. అవునండి, మీ బద్ధకం వల్ల ఈరోజు మాకు కూడా నిద్ర లేకుండా చేశారు. రాముగారు విత్తనాలు తెచ్చి తన పని పూర్తి చేసుకున్నారు. రేపు ఆయన పొలం పచ్చగా ఉంటుంది. మీరు మాత్రం ఒట్టి చేతులతో వచ్చారు. రేపు మన పొలం ఎవరు దున్నాలి? మనకు కూడు ఎవరు పెట్టాలి? ఇతరుల మీద ఆధారపడటం ఎన్నాళ్ళు? నిజమే లక్ష్మి, రాము మాట వింటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రాము ఒక్కడే ఆ చెట్టును బండిని జరిపాడు. నేను మాత్రం తింటూ కూర్చున్నాను. ఆ స్వార్థమే నన్ను ఈరోజు భయపెట్టింది. రాము, నన్ను క్షమించు. నా సోమరితనం నా కళ్ళు తెరిపించింది. తప్పు తెలుసుకుంటే చాలు సోము. స్నేహం అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి సోమరులుగా మారడం కాదు, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎదగడం. నీ సోమరితనం మన స్నేహానికి అడ్డు కాకూడదు. కష్టపడేవాడికి లోకం ఎప్పుడూ గౌరవం ఇస్తుంది. సోముగారు, కష్టపడితేనే గౌరవం ఉంటుంది. ఈ రోజు జరిగిన ఈ సంఘటన మీ జీవితానికి ఒక పాఠం కావాలి. రేపటి నుంచి మీరిద్దరూ కలిసి పొలం పనులకు వెళ్ళండి. అప్పుడే లక్ష్మి కూడా సంతోషంగా ఉంటుంది. ఇంట్లో లక్ష్మి కలకల్లాడుతుంది. అలాగే సీతక్క, రేపటినుంచి నేను కొత్త మనిషినవుతాను. బద్ధకాన్ని వదిలేసి రాములాగా కష్టపడతాను. పొద్దున్నే నాగలి పట్టి పొలానికెళ్తాను. మన స్నేహం మళ్ళీ చిగురిస్తుంది. ఆ మాట వింటే చాలండి. రాముగారు, సీతక్క, మా మీద ఇంత దయ చూపినందుకు కృతజ్ఞతలు. ఆయనకి బుద్ధి వచ్చేలా చేసినందుకు ధన్యవాదాలు. మనమంతా ఒకే ఊరివారం సోము. స్నేహితులంటే కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. పద, రేపటినుంచి మన పొలాల్లో బంగారం పండిద్దాం. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. నీతి. సోమరితనం మనిషిని బాధ్యతారహితంగా మారుస్తుంది. అది కేవలం సంపాదననే కాదు, విలువైన స్నేహాన్ని మరియు గౌరవాన్ని కూడా దూరం చేస్తుంది. కష్టపడి పనిచేసేవాడికి లోకం ఎప్పుడూ తోడుంటుంది. సోమరితనం స్నేహాన్ని కూడా నాశనం చేస్తుంది.